పిజ్జా పిచ్చోడు. రాము పేద కుటుంబంలో పుట్టాడు. అతని చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న సిటీలో కూలి పని చేస్తూ ఉండేవాడు. రాము ఉండే ఇంటి చుట్టూ పెద్ద పెద్ద భవంతులు ఉండేవి. ఆ భవంతుల్లో ఉండే పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. రకరకాల ఆటలు ఆడుతూ నచ్చిన ఫుడ్ కొనుక్కొని తినేవారు. అవన్నీ దూరం నుంచి చూసి పెరిగిన రాము తాను అలా ఆడుతూ నచ్చిన ఫుడ్ తినాలని అనుకునేవాడు. కాని అతని కోరిక ఎన్నడూ తీరలేదు. రాము పెరిగి పెద్దయ్యాడు. వాళ్ళ నాన్న 10వ తరగతి వరకు చదువు చెప్పించి తర్వాత మాన్పించాడు. రాము ఎంత పెద్దవాడైనా కూడా ఒక్కరోజైనా ఆ ధనవంతుల ఇంట్లలో తినే ఆహారం తినాలన్న కోరిక మాత్రం మారలేదు. ఒకరోజు ఒక పిజ్జా షాప్లో 2 కుర్రాళ్ళు పిజ్జా తినడం చూశాడు. వాళ్ళు తినేంతసేపు చూస్తూ అక్కడే ఆగి, చిన్న బతుకు ఆలీలు తినంగా చూసుడే కానీ ఒక్కనాడు కూడా రుచి చూసింది లేదు. ఇలా ఎట్లా నన్న చేసి మా నాయన కాడ పైసలు తీసుకొని ఒక పిజ్జా తినాలి. ఇంట్లో వాళ్ళ నాన్న ఏదో పనిలో ఉన్నాడు. నాన్న దగ్గరికెళ్ళి, ఇగో నాయనా నాకు పైసలు కావాలి, ఇక వాటో అని జేబులో నుంచి రూపాయలు తీసి ఇచ్చాడు. నాకు కావాల్సింది ఈ చిల్లర పైసలు కాదు, 500 రూపాయలు కావాలి. రాము వాళ్ళ నాన్న షాక్ అయ్యాడు. 500 రూపాయల? మీ నాయన కలెక్టర్ గిరి ఏం చేస్తలేడు బిడ్డ, అమాలి పని చేసుకునేది. నా రోజు కూలే 100 రూపాయలు. నాకు అవన్నీ తెలియదు, నాకు 500 కావాలి గంతే. అరే 500 లేవు బిడ్డ, ఆయన 500తో ఏం చేస్తావురా, ఎందుకు నీకు? నేనేమన్నా చేసుకుంటా, నాకు 500 కావాలి ఈ గంతే. ఇగో అమ్మలేని పోరని మనం ఊక్కుంటానా, లేకుంటే 2 దవడలు వాయగొడుతుంటే సప్పుడు చేయకబో. రాము అక్కడే ఉండి, ఎప్పుడు అడిగినా లేవు లేవు అంటావు. ఒకనాడని ఇచ్చిన పాపాన పోయినవా నువ్వు? అసలు అయ్యేం లక్షల రూపాయలు సంపాదిస్తలేడు బిడ్డ, నువ్వు అడగంగానే 100 తీసియా నీకి. ఒక 10 రూపాయలు ఇస్తా ఏమన్నా కొనుక్కొని తిను, 500 అయితే లేవు. లోపలికెళ్ళాడు. రాము కూడా అక్కడి నుంచి బయటకొచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక మా అయ్యి ఇచ్చేటట్లేడు గాని ఎట్లా నన్న చేసి నేను పిజ్జా తినాలి ఇవాళ. ఒక పిజ్జా షాపుకి వెళ్ళాడు. లోపల 2-3 కూర్చుని పిజ్జాలు తింటున్నారు. ఇతను కూడా లోపలికెళ్ళి ఒక చోట కూర్చున్నాడు. వెయిటర్ వచ్చి, చెప్పండి సార్. జరసేపు ఆగబ్బా, నా దోస్తులు వచ్చి ఎడుతున్నది. అలాగే సార్ అని చెప్పి అతను వెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే రాము అక్కడ పిజ్జాలు తింటున్న వాళ్ళని చూస్తూ ఉన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉండగా వెయిటర్ చేతిలో పిజ్జా పట్టుకొని రావడం కనిపించింది. అవుడియా, ఆడు పిజ్జా పట్టుకొని వస్తున్నాడు. మెల్లగా ఆడిపోయి ఆ పిజ్జా గుంజుకొని ఒకటే ఉరుకుతా. మెల్లగా వెయిటర్ దగ్గరికెళ్ళి అటూ ఇటూ చూసి ఆ పిజ్జా పట్టుకుని అక్కడి నుంచి పారిపోవడానికి చూశాడు. కానీ డోర్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఇతన్ని పట్టుకున్నారు. రాము షాక్ అయిపోయాడు. సెక్యూరిటీ వాళ్ళు రాముని పట్టుకుని కొట్టబోయారు. సార్ 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 తప్పైంది సార్, తెలియక చేసి ఒక్కసారి క్షమించండి సార్, మీకు దండం పెడతా, బాగా కాలు మొక్కుతా సార్. దొంగతనం చేసి తప్పించుకుందామనే చూస్తే అమాయకునోతి ఉన్నావని సార్ వదిలేస్తున్నా. మల్లోగా పారిట్లా చెయ్యాల బిడ్డ, కాళ్ళు ఇరగ్గొట్టి నీ చేతిలో పెడతా. లేదు సార్, ఇంకెప్పుడు చేశారు, నన్ను నిడిచేయండి. అక్కడి నుంచి బయటకొచ్చాడు. బయటకొచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ, వామ్మో పొద్దున్న లేచిన గడియ మంచిగున్నది కాబట్టి పెయ్యి మీద దెబ్బలు పడకుండా బయటపడ్డా. ఇట్లా దొంగతనాలు కాదు గాని చక్కగా పిజ్జా నేనే తయారు చేసుకుంటా, అదే బెస్ట్ పనిపా. అక్కడి నుంచి ఇంటికెళ్ళాడు. అతనికి పిజ్జా తయారు చేయడం ఎలాగో తెలీదు. ఇంట్లో ఉన్న పిండంతా తీసుకుని నీళ్లు పోసి ఆ పిండి ముద్దలా చేసి కొంచెం మందంగా చపాతీలా చేశాడు. కట్టెల పొయ్యలో మంట పెట్టి దాని మీద పెనం పెట్టాడు. కింద మంట ఎక్కువ చేసి కాసేపు పక్కన కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత పెనం మీద మూత తీసి చూశాడు. పిండితో చేసింది అడుగు భాగమంతా మాడిపోయింది. ఇది పిజ్జా లెక్కుంది. తినడానికి చూశాడు. కొంచెం నోట్లో పెట్టుకుని
అని ఉమ్మేశాడు. అవ్వ పిజ్జా చేద్దాం అనుకుంటే పెండ్ అయింది ఏంది ఇది. పిజ్జా తినకుండా అక్కడే వదిలేశాడు. ఈ పిజ్జాలు గిజ్జాలు నాతోని కాదు కానీ ఇంకేదన్నా చెయ్యాలి. 2 రోజులు గడిచింది. అతను ఉండే వీధిలో ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది. ఆ కన్వెన్షన్ హాల్లో ఎవరిదో ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్లో పిజ్జా స్పెషల్ ఐటెంగా పెడుతున్నారని రాముకి తెలిసింది. దేవుడా పిజ్జా తినాలన్నా నా కోరిక ఇలా తీరుస్తున్నావా దేవుడా? థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్స్. నా మాట విన్నావు, నా మొర ఆలకించినవు దేవుడా. నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు. ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాడు. పిజ్జా స్టాల్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది. రాము పెళ్లి క్యూలో నిలబడ్డాడు. అమ్మయ్యా ఇయాల్టికి నా పిజ్జా తినాలనే కోరిక తీరింది పో. ఆశగా చూస్తున్నాడు. చాలాసేపటి తర్వాత పిజ్జా స్టాల్కి దగ్గరగా వచ్చాడు. సరిగ్గా అతని దగ్గరకు రాగానే పిజ్జాలు అయిపోయాయి. రాము పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అదేంటది అన్న, ఒక్క పిజ్జా అన్న, ఒక్కటంటే ఒక్కటనా అన్న? ఏ లేవు అయిపోయినాయి తమ్మి. అన్న జర్రా చూడన్న ప్లీజ్ అన్న, అడుగు పొడుగు ఒక్క ముక్కున్నా సరే అన్న, చూడన్న ప్లీజ్ అన్న, అబ్బా ప్లీజ్ అన్న. అరే ముక్కలేదేం లేదు తమ్మి, పోతమ్మి. వాళ్ళు అక్కడి నుంచి స్టాల్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. రాము అక్కడే నిలబడి చీ నా బాతుకు ఈడ కూడా నా శివ తిరగబడ్డది. అసలు నాకు పిజ్జా తినే భాగ్యం ఉన్నదా లేదా? దేవుడా ఇందాకనే కాదయ్యా నువ్వు ఉన్నావు గొప్పని అని పోగిండా. చీ నువ్వు లేవు, అసలు నువ్వు లేవుపా. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్తూ అసలు ఇప్పుడు పిజ్జా తినడు ఎట్లా, నా కోరిక ఎట్లా తీసుకోవాలి? దొంగతనం ఏమో శాతం అయితలేదా? ఓ పని చేద్దాం, ముష్టెత్తుకుందాం, వచ్చిన పైసలతోటి పిజ్జా కొనుక్కొని తినొచ్చు మంచిగా అని అనుకుని మర్నాడు ఉదయం ముష్టెత్తుకోవడానికి బయలుదేరాడు. చిరిగిన బట్టలేసుకుని ముఖానికి మసి పూసుకొని రోడ్డు మీద వచ్చి వెళ్లే వాళ్ళని ముష్టి అడుగుతూ ఉన్నాడు. అయ్యా ఒక 10 రూపాయలయ్యా, అన్నం తిని 10 దినాలైంది సారో, ఒక్క 10 దానం చేయండి రయ్యా, మీ బాంచన్ సారో అని అడుగుతూ ఉన్నాడు. కాని ఎవ్వరూ దానం ఇవ్వలేదు. అది చూసి అరే ఏంది ఇది, ఒక్కడు కూడా కాంతలేడు, ఏం చేసుడు ఎట్లా? ఇట్లా కాదు గాని ఒక కాలు కుంటుతూ ముష్టి అడుగుతూ ఉన్నాడు. అయ్యా కాళ్ళు లేనుకుంటున్నయ్యా, ఒక్క 10 రూపాయలు దానం చేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటదయ్యా. అయ్యా 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 కాళ్ళు లేనుకుంటున్నయ్యా, ఒక్క 10 రూపాయలు దానం చేయండి అయ్యా మీకు అని అడుగుతూ ఉన్నాడు. ఒక అతను జేబులో నుంచి ఓ 10 రూపాయలు తీస్తూ ఉన్నాడు. అది చూసి రాము ఆనందపడుతూ ఉన్నాడు. సరిగ్గా అతను 10 రూపాయలు చేతిలో పెడుతుండగా పక్క నుంచి ఒక వాయిస్ వినపడింది. రాము ఈడేం చేస్తానవరా, ఏంటి అవుతారు? ఎవరా అనుకుంటూ పక్కకి చూసిన రాముకు కొంచెం దూరంలో వాళ్ళ నాన్న కనిపించాడు. రాము భయపడిపోయాడు. నాన్నని చూడగానే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రాము తన ఇంటికి చేరుకున్నాడు. కాసేపటికే నాన్న కూడా వచ్చాడు. రాము భయపడుతూ ఒక మూలను కూర్చుని ఉన్నాడు. ఏందిరా రామిది, పైసలు లేకున్నా గానీ ఎన్నడూ ముష్టెత్తుకోలేదురా నేను. కానీ నువ్వు కుంటోనాతిగా రోడ్డు మీద అడుక్కుంటున్నావు దేనికోసం? ఆ పిజ్జా కోసమేనా? అదేదో కష్టపడి పని చేసుకొని వచ్చిన పైసలతో కొనుక్కొని తినచ్చు కదా. ఊర్లో నా పర్వంతా తీసినావు కదరా. ఇంట్లో నుంచి బయటికెళ్ళాడు. అతను బయటకు వెళ్ళగానే రాము ఇది కూడా నియమే కదా, ఏదో ఒక పని చేసి పైసలు సంపాదించుకొని పిజ్జా కొనుక్కొని తింటా. తర్వాత రోజు నుంచి వాళ్ళ నాన్నతో పాటు పనికి వెళ్ళాడు. వారం రోజుల పాటు పనికి వెళ్ళి పిజ్జాకు కావలసినన్ని డబ్బులు పోగు చేసుకుని వాళ్ళ నాన్నని తీసుకుని పిజ్జా స్టాల్ కి వెళ్ళాడు. రాము పిజ్జా దొంగతనం చెయ్యాలని చూసినప్పుడు ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకుని వార్నింగ్ ఇచ్చారో ఆ సెక్యూరిటీ గార్డ్సే రాముకి సెల్యూట్ చేసి లోపలికి పంపించారు. లోపలికి వెళ్లి హుందాగా కూర్చున్నాడు. వెయిటర్ వచ్చి చెప్పండి సార్, ఒక చికెన్ పిజ్జా 2 కూల్ డ్రింకులు. అలాగే సార్ అని వెయిటర్ వెళ్లి ఆర్డర్ తీసుకుని వచ్చి రాము ముందు పెట్టాడు. ఇన్ని దినాలకు పిజ్జా తినాలనే నా కోరిక తీరుతున్నది. ఈ పిజ్జా కోసం దొంగతనం చేయబోయిన ముష్టెత్తిన. వాళ్ళ నాన్న రాముని చూసి నీ కోరిక బలమైంది బిడ్డ, అందుకే విశ్వ ప్రయత్నాలు అన్నీ చేసినావు, ఆఖరికి నీ కష్టంతో తింటున్నావు. జీవితంలో కూడా ఇట్లనే పట్టుదలతో శ్రమించి విజయాన్ని పొందాలి, సరేనా? అట్లనే నాయనా.
దాదా టీవీ. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.